ఇప్పుడేంటి ఇప్పుడు శ్రీను లేకుండా మీరు ఇంటర్వ్యూ చేయను అన్నారంటే నేనా బ్రహ్మాజీ ఉన్నాడు శివాజీ అంటే శ్రీను కావాలి ఏంటిది నేను స్పెషల్ అన్నాను అది చిన్న ల్యాక్ కావాలంట ఇంటర్వ్యూలో, అందుకోసం పిలిచారన్న. విన్నాను నిజంగా విన్నారా? కంపల్సరీ ఆయన ఉంటే ఆయన డేట్ తీసుకుంటే నేనైతే వినలేదు, ఆయన లేడు. నేను వినలేదు అన్నయ్య. నేను విన్నా, ఎందుకంటే గెటప్ శ్రీను లేకుండా నేను అదిగో సినిమా అవలేకపోతున్నాను. యాక్చువల్ మన సినిమా చేయనన్నారు. నెక్స్ట్ సినిమా కూడా గెటప్ సీన్ కావాలి, కమింగ్ 10 సినిమాస్ సైన్ చేపిస్తున్నారన్న. పెన్ పేపర్ కూడా వచ్చింది దగ్గర. నేను మొన్న ఫ్రీ చేస్తారని అడిగా, శ్రీను గారు లేరండి అంటే శివాజీ గారు బ్రహ్మాజీ గారు ఉన్నారు అన్నారు, శ్రీను గారు లేరండి. ఆయన యాంకర్ అండి దీనికి, ఆయన షూటింగ్ చేసుకుంటున్నాడు. సెంటర్ లో ఆయనే కూర్చున్నారు కదా. యాంకర్ అన్న ప్లీజ్ కాసేపు సీను మీరు వదలరు కాబట్టి, యాంకర్ కాబట్టి ఒక్కసారి వదిలేండి నన్ను ప్లీజ్. గెటప్ సీను నుంచి యాంకర్ సీనుగా మారారు ఇవాళ. ఇప్పుడు గెటప్ ఇది కూడా గెటప్, ఇదో గెటప్, యాంకర్ గెటప్. యాంకర్ గెటప్. మొత్తానికి మన ఇంటర్వ్యూ గురించి అంటే మరీ ఫార్మల్ గా కాకుండా కొంచెం ఇష్టానుసారంగా మాట్లాడుకుందామని. సెట్ లో ఎలా మాట్లాడుకుంటాను కొంచెం టోన్ మార్చేస్తే బాగుంటుంది, లేకపోతే వచ్చి కొడతాను. ఏదన్నా పెద్ద యాంకర్ లో ఫీల్ అయిపోయి ఇలా కూర్చొని అని. మామూలు సీనులా మాట్లాడి యాంకర్ అంటే ఇలా కూర్చుంటారా ఇలా చెప్పండి. సీనులా మాట్లాడితే పని అవద్దు చెప్తున్నా నా దగ్గర కాదన్న. ఫార్మల్ గా మాట్లాడుకుందాం అన్న బేసికల్.